అందరికీ షలోమ్. గ్రేస్ గాస్పెల్ మినిస్ట్రీస్ వారి అనుదిన వాక్యదానంలో ఈరోజు లేవియకాండము 2వ భాగమును మనం ధ్యానించుకుంటాం. ఒక పల్లవి పాడి. కష్టాలలోన సుఖాలలోన యెహోవాను స్తుతించెదము. కష్టాలలోన సుఖాలలోన యెహోవాను స్తుతించెదము. యెషువా స్తోత్రములు, మెస్సయ్యా స్తోత్రములు. దావీదు వలెనే నాట్యమాడి యెహోవాను స్తుతించెదము. దావీదు వలెనే నాట్యమాడి యెహోవాను స్తుతించెదము. హల్లెలూయా స్తోత్రములు, హల్లెలూయా స్తోత్రములు. లేవియకాండము 9వ అధ్యాయం 15వ వచనములో పాప పరిహార బలియగు మేకను తీసుకుని వధించి మొదటి దాని వలె దీనిని పాప పరిహార బలిగా అర్పించెను. మరియు దహన బలి పశువును తీసుకుని ఇది చొప్పున దానిని అర్పించెను. నైవేద్యమును తెచ్చి ప్రాంతకాలమందు దహన బలిగా బలిపీఠం మీద తీసిన దానిని దహించెను. మోషే ప్రజలు అర్పించు సమాధాన బలి రూపమైన కోడెదూడన పొట్టేలును వధించెను. అహరోను కుమారులు బలిపీఠము చుట్టూ ప్రోక్షించెను, రక్తమును ప్రోక్షించెను. క్రొవ్వును బలిపీఠం మీద దహించెను. అర్పణము అహరోను అల్లాడించెను. యాహ్వే మోషేకు ఆజ్ఞాపించినట్లుగా అహరోను పాప పరిహారార్థ బలిని, దహన బలిని, సమాధాన బలిని అర్పించి ప్రజల వైపునకు తన చేతులెత్తి వారిని దీవించిన తర్వాత దిగివచ్చను. మోషే అహరోనులు ప్రత్యక్షపు గుడారంలోనికి పోయి వెలుపలికి వచ్చి ప్రజలను దీవింపగా యాహ్వే మహిమ ప్రజలందరికీ కనబడెను. ఎలోహిం సన్నిధి నుండి అగ్ని బయలు వెళ్ళి బలిపీఠం మీదనున్న దహన బలి ద్రవ్యమును క్రొవ్వును కాల్చివేశాను. ప్రజలందరూ దానిని చూచి ఉత్సాహధ్వని చేసి సాగిలపడేది. ఆమేన్.